భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. జయంతి జరుపుకోవడానికి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. మిత్రులారా, ఇందాక మా నవీన్ అన్న బాబానగర్ కాలనీ నివాసుల గురించి తను ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. బాబానగర్ కాలనీ నివాసుల గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు మార్స్ అంటే అంటరాని వాళ్ళుగా చూసినటువంటి గతంలో 2 సంవత్సరాల క్రితం అట్లాంటి వాళ్ళను మేము మన టీం వర్క్ చేసుకొని వాళ్ళు పైకి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళంటే గౌరవం ఉంది. మన ఇద్దరిని మేము వార్డు మెంబర్గా గెలిపించుకోవడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ మార్స్ అంటే మాలవారు ఎవరు లేరని చెప్పి సర్పంచ్ వచ్చినా కూడా కేసులు చేసినటువంటి తరుణంలో మిమ్మల్ని మాకు చాలా బాధేసింది. ఎందుకు వీళ్ళని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి పట్టుపట్టి సార్ ఇద్దరిని మేము వార్డు మెంబర్ గెలిపించుకోగలిగినాం. అండ్ బాబనాల్లో కూడా ఇప్పుడు ఘనంగా మేము అంబేద్కర్ జయంతిని కానీ అంబేద్కర్ వర్ధంతిని కానీ మేము చేసుకోగలుగుతున్నామంటే ఈ రోజు మన ఐక్యతనే దానికి ఉదాహరణ చెప్పవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు మిత్రులారా, అంబేద్కర్ గారి జీవితం ఒక సాధారణ కథ కాదు. అది కష్టాల మధ్య వెలిగిన దీపం. చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొని సమాజంలో తక్కువ చూసిన పరిస్థితులను అనుభవించారు. కానీ ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. అందరూ అడ్డుకున్న అవకాశాలు లేకపోయినా ఆయన ఒక్కడి మాత్రం నమ్మారు, అదే విద్య. విద్య అనేది నీ ఆయుధం అయితే ప్రపంచమే నీకు దాసోహం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉత్సవాలని ఆ వివిధ 17 దేశాలలో ఉత్సవాలని జరుపుతా ఉన్నారు. ఆ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. మరి మనం ఆయన మనకిచ్చినటువంటి హక్కుల్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆ హక్కులను ఉపయోగించుకుని దాన్ని బ్రేక్ చేయకుండా దాన్ని పాటించినప్పుడే ఏదైనా కానీ ఈ సమాజంలో ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఈ సమాజంలో మనము ఎదుర్కొంటున్నటువంటి పెత్తందారులు, రెడ్డిలని ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఉన్నారు. ఆయన ఆలోచనలు మరి ఆ ఆలోచనలను ప్రయాణించే వ్యక్తులు ఉన్నారు. మనం ఒక కులాన్ని మతాన్ని నిందించడం సరైనది కాదు. వ్యక్తులను మనము మాట్లాడాలి, వ్యక్తుల గురించే మాట్లాడాలి. ఎంతో మంది ఉన్నారు. ఓసీలలో కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపే వాళ్ళు ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు. అట్లా వ్యక్తిగతంగా ఏదైతే సరే మనము ఈక్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మరి అంబేద్కర్ 135వ జయంతి భీమ్గల్ పట్టణము మరియు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచంలోనే గొప్ప మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ఎవరి దయ వల్ల అంటే నిజంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులుగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే, న్యాయవాదిగా చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇలాంటి గొప్ప సేవలు చెప్పుకుంటే ఆయన చరిత్ర చాలా గొప్పగా ఉంటది. కాబట్టి భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ మరియు మండల్ ప్రజలందరికీ ఈ రోజు భీమ్గల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఇక్కడ జేజేలత జేజే నర్సయ్య ఉన్నాడంటే అది నిజంగా ఆయన దీక్షనేనని నేను సగౌరవంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ప్రఖ్యాత న్యాయ కోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు, మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు భీమ్గల్ నడిబొడ్డున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కలిసి ఐక్యంగా నిర్వహించుకోవటం ఇది భీమ్గల్ పట్టణ చైతన్యానికి సూచికగా తెలియజేస్తూ సమాన హక్కులు, ఉద్యోగ అవకాశాలు,
భావి జీవితంలో కుల నిర్మూలనం అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి ఆలోచనతో జీవితకాలం పోరాడినటువంటి అంబేద్కర్ ఆశయాన్ని వారి స్ఫూర్తిని తీసుకొని ఇంకా అద్భుతంగా చైతన్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పనిచేస్తూ అద్భుత సమాజ నిర్మాణం జరగాలని కాంక్షిస్తూ జై భీమ్ తెలియజేస్తాం. ఆయన అనుభవించిన కష్టాలు కానీ ఆయన ఫేస్ చేసిన అవన్నీ ఉన్నాయో ఆయన ఏ విధంగా ఎదురీది అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎదురీది మరి ఆయన పట్టుదలతో ఒక క్రమశిక్షణతో దృఢత్వంతో ఆయన నాలెడ్జ్ని ఎడ్యుకేషన్ని నమ్ముకొని ఈరోజు ఇంతమందికి ఆదర్శవంతంగా నిలిచారు. సో మనందరం కూడా మన ఇళ్లలో కానీ మన పిల్లలకు కానీ ఆయన ఆచరించినటువంటి సూత్రాలందరినీ కూడా చెప్పి మన దానిలో భావితరాల్లో మరికొందరు అంబేద్కర్లు తయారు చేసే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయన ఆదేశాల అనుసారంగా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామ పంచాయతీలలో ఆల్రెడీ ఈ మైనర్ డ్రైవింగ్ కానీ సౌండ్ పొల్యూషన్ ఏదైతే సైలెన్సర్లు కొంచెం మాడిఫై చేసి అవి చేస్తున్నారో ఆ విధంగా ఉన్నా కానీ ఇంకా ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా మనం గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి సపరేట్గా అందరినీ పాలకవర్గాన్ని కానీ ఒక విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో రహదారి భద్రతా కమిటీలు అనేది ఏర్పరచడం జరిగింది. ఆ కమిటీల సంబంధిత వర్గాలు మున్సిపాలిటీ పాలక వర్గాలు అందరితో సహకారంతో తీర్మానాలకి విలేజ్ లెవెల్లో నుంచి కూడా కొత్తగా తీర్మానాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఎవరైతే ఈ విధంగా పాల్పడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం, నెక్స్ట్ టైం కూడా అదే విధంగా రిపీట్ చేస్తే లోకల్ లెవెల్లోనే చిన్నగా ఫైన్ విధించడం ద్వారా అటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టి వీటిని పూర్తి స్థాయిలో అరికడదామని మాకు కూడా సంకల్పంతో మేమందరం కూడా ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటున్నాము. దీనికి అందరికీ కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలందరి యొక్క సహకారం అవసరం. మీరు కూడా ఖచ్చితంగా ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ సైడ్